భారత్ పై అమెరికా ట్రంప్ సుంకాల వేళ ప్రధాని మోదీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ టారిఫ్లపై భారత్ ఎలా స్పందించాలనే విషయంపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు ఉన్నాయి. ఈ సమావేశం తర్వాత సుంకాలపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా సుంకాలను రెట్టింపు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ టారిఫ్లపై భారత్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే ట్రంప్ సుంకాలపై మోదీ పరోక్షంగా స్పందిస్తూ ధీటుగా బదులిచ్చారు. దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే వారిని కాపాడటం కోసం ఎంత మూల్యమైనా తాను సొంతంగా భరించడానికి సిద్ధమని తేల్చి చెప్పారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగితే భారత్పై మరిన్ని ఆంక్షలుంటాయని ట్రంప్ మళ్లీ హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, నేడు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కేంద్ర కేబినెట్ లో కీలక అంశాలపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. ఈ అజెండాలో అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ అమెరికాకు సంబంధించిన సుంకాలనే ప్రాథమికంగా ఈ దృష్టి సారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. భారతీయ వస్తువులపై 50% రెట్టింపు చేస్తూ కూడా వాషింగ్టన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతం ఈ యొక్క కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే అమెరికా నిర్ణయానికి ఒక ప్రతిస్పందనగా భారతదేశ వ్యూహాన్ని ఈ యొక్క మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది. అయితే అదనంగా 25 అంటే మొదట 25% సుంకాన్ని విధిస్తూ ఆ తర్వాత మరో అదనంగా 25% సుంకాన్ని ప్రకటిస్తూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడంతో ఇటు భారతదేశం రష్యా ముడి చమురు కొనుగోలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరోసారి కూడా ఇంకా అనేక ఆంక్షలు కూడా భారత్ పైన విధిస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో భారత తదుపరి చర్య పైన ఏం జరగబోతుంది అనేది కూడా ప్రపంచ వ్యాప్తంగా కొంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే కేబినెట్ సమావేశంలో భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ పరిణామాలు ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ఏదైతే భారత ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరు పైన భారత ప్రభుత్వం ఆయనను ఎండగట్టే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అదే స్థాయిలో భారత్ పైన సుంకాల మోత మోహిస్తుండటంతో ఈ రోజు జరిగే కేబినెట్ లో ప్రధానంగా ఇదే అంశం పైన చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు నిన్న రష్యాలో అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా చర్చలు జరపడం, ఆయనను ఇండియాకు ఆహ్వానించడం, రెండు దేశాల మధ్యలో కూడా కొన్ని కీలక ఒప్పందాలు జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే నెల ఆఖరికి భారత ప్రధాని చైనా టూర్ ఉండడము, చైనా, రష్యా, అమెరికా ఈ భారత ఈ యొక్క మీటింగ్స్ వరుస మీటింగ్ తోటి అమెరికా కొంత ఇబ్బంది పడిపోతానేమో అన్న ఆందోళనతోటి ఇటువంటి ఆంక్షలు విధిస్తున్నట్టుగా అయితే కొంత చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ట్రంప్ టారిఫ్ల పెరుగుదల అయితే జరిగిపోయింది. అయితే ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో ముఖ్యంగా దీనికి సంబంధించి కేబినెట్ భేటీ తర్వాత ఏదైనా విషయం వెలువడే అవకాశం ఉందా? భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ప్రతి కేబినెట్ భేటీ అనంతరం ఈ యొక్క కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపైన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరిస్తారు. కేబినెట్ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు జరిగింది, దాంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న దానిపైన కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అదేవిధంగా ఇటు రష్యా, చైనా, భారత్ మైత్రి పెరుగుతుండటంతో అమెరికా కొంత కలవరంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా కొంత ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ లో భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ట్రంప్ కు వ్యతిరేకంగా అంటే ఇప్పటికే వీసాల విషయంలో కావచ్చు, గ్రీన్ కార్డ్ విషయంలో కూడా కొన్ని ఆంక్షలు విధిస్తూ నిన్న కొన్ని సంతకాలు చేయడం జరిగింది. కొంత ఏదైతే గ్రీన్ కార్డ్ కావాలనుకున్న వాళ్ళు మొదట కొంత డబ్బులు పే చేస్తే వాళ్ళ అప్లికేషన్ త్వరగా పరిశీలిస్తామంటూ కూడా ఆయన నిన్న ఒక జీవో కూడా జారీ చేయడంతో అసలు భారతీయులే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాటికి భారత ప్రభుత్వం ఏ విధంగా దీటైన సమాధానం చెప్పబోతుందన్న దానిపైన కూడా ప్రపంచ వ్యాప్తంగా కొంత ఎదురు చూస్తున్న పరిస్థితున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఈ యొక్క కేబినెట్ భేటీలో ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపైన, అదేవిధంగా రష్యా తోటి జరగబోయే వర్తక వ్యాపారాలకు సంబంధించిన అంశం, అదేవిధంగా
ఈ నెల ఆఖరికి చైనా టూర్ లో ప్రధాని ఉండడంతో వీటన్నిటిపైన కూడా ఈ యొక్క కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవైపు పార్లమెంట్ సెషన్స్ కొనసాగుతున్న నేపథ్యం, భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు పార్లమెంట్ లో విపక్షాలకు దీటైన సమాధానం చెప్పే దిశగా, అదేవిధంగా అమెరికాకు కూడా బుద్ధి చెప్పే ఆలోచనలో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం జరగబోయే కేబినెట్ భేటీ అనేది చాలా కీలకంగా మారే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను మధ్యాహ్నం వరకు కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ భేటీలో కేబినెట్ సమావేశంలో నిర్ణయాలపైన మధ్యాహ్నం 3 గంటలకు మనకి మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.